అందరికి నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య, మైదుగురు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా. నా గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉండే సంఘ నాయకులందరికీ నా పేరు కానీ నేనంటే ఏంటి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అంటే ఇందాక సాయంత్రం నేను ఒక వాయిస్ మెసేజ్ చూడడం జరిగింది. ఆ వాయిస్ మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అన్ని గ్రూపులలో నేను ఒక మాజీ సంఘ నాయకుడిని. అదేవిధంగా నేను ఇప్పుడు ఏకీకృత సంఘానికి వచ్చే ఎలక్షన్స్లో నేను నిలబడతాను, నేనే పెద్ద శంకర్రావుని పూరిస్తానని చెప్పే ఒక మాజీ అధ్యక్షుడికి నేను కౌంటర్గా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. పార్వతమ్మ గారి గురించి, మా పెద్దమ్మ పార్వతమ్మ గారి గురించి మాట్లాడేంత స్థాయి, దమ్ము, ధైర్యం నీకుందా? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. ఆమె ఏం చెప్పింది? రాష్ట్రంలో ఏకీకృత సంఘం ఏర్పడాలి, ఒకటే లెటర్ ప్యాడ్ మీద సమస్యల మీద మనం పోరాడాలి అని ముందుకు రండి అని చెప్పి ఆమె స్వాగతించే విధంగా ఈరోజు ఆమె అన్ని గ్రూపులలోనూ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రాష్ట్ర ప్రజలందరికీ, మన విశ్వబ్రాహ్మణ నాయకులందరికీ ఒక విషయం మీద నేను క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నా. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా మన విశ్వకర్మ బంధువులలో ఎవరైతే మంచి గొప్ప స్థాయిలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేసేవారిని గుర్తిస్తూ అక్కడ వాళ్ళకి సన్మానాలు జరుగుతూ ఉంటే ఆ రోజు ప్రత్యేకంగా కిరణ్ గారు నాకు కొన్ని పనులు అప్పగించారు. అంటే అతిథులను చూసుకోవటం కానీ, వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ, ఈ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. అదేవిధంగా సార్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి వక్తలు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరితో బిజీగా ఉన్నారు. ఆయన ఆ రోజు ఆ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది జనం కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి సార్ గారికి ఒక సంఘీభావం తెలుపుతూ, సార్ మీరు ఏ మంచి కార్యక్రమానికి ముందు తీసుకుపోయినా కూడా మేము ఉన్నామనేటువంటి ఆ గొంతుకను ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వాయిస్ని అక్కడ, అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ని తెలియజేస్తారో చాలామంది రావడం జరిగింది. ఇక్కడ కిరణ్ గారు ఆ పనిలో పడి అభ్యర్థినని చెప్పేసి ప్రకటించే క్రమంలో వీరే మనం ఎన్నుకుంటున్నాము, లేదంటే వీరే అధ్యక్షులు అనే మాట చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడం జరిగింది, దాని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. కిరణ్ గారు ఏదైతే ఆ ఇనిషియేషన్ అయితే తీసుకున్నారో దానికి కారణంగా అంతకుముందు రాష్ట్రంలో 2 చేతులు ఎత్తి మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా ఒకటి అని సంఘ నాయకులు ఏదైతే చెప్పినారో ఆ మాటకు కట్టుబడకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ సాగదీస్తూ ఉంటే, ఏదైతే కిరణ్ గారు ఆ మాటను ఏదైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వీళ్ళల్లో ఆ గుండెల్లో రైలు పరిగెడితే మేమంతరం కూర్చుంటాం, మేమంతరం కలుస్తున్నాము, ఎలక్షన్కి వెళ్తాము అని చెప్పేసి మీరు కదా ఆ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో అక్కడ పెద్దరికం తీసుకునే వాళ్ళు కొంతమందిని మిస్ చేశారు. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవలేదు అనేది కూడా తెలియనటువంటి సందిగ్ధంలో వాళ్ళు ఏదో మీటింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఇక్కడ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మాజీ అధ్యక్షుడిని ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? 20 ఏళ్ళ మించి, లేదా నేనేదో పెద్ద సంఘ నాయకుడిని, నేను జాతికి అది చేశాను, ఇది చేశాను, అన్ని ఖర్చు పెట్టాను, ఇన్ని ఖర్చు పెట్టాను అంటున్నాడు. ముందు సంఘంలో ఎవరైనా రావాలనుకున్నా, అదేవిధంగా యువకులు ఎవరైనా వస్తున్నా కూడా గౌరవించేది నేర్చుకో ఫస్ట్. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, మగోడివైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి జనాల్లో మనం ఎలక్షన్కి మనం పోవాలనుకున్నప్పుడు దాని మీద మీరు విధి విధానాలతో ముందుకెళ్ళండి. అంతేగాని ఒక మహిళగా ఉండి పార్వతమ్మ గారి గురించి మీరు ఆ స్టాండ్ తీసుకున్నారు, ఈ స్టాండ్ తీసుకున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్లో పార్వతమ్మ గారు ఒక మెంబర్, వారు అక్కడికి వచ్చి ఉన్నారు. అదొక సందర్భం. నిన్న నెల్లూరులో సంఘ నాయకులు వాళ్ళు పార్వతమ్మ గారిని ఇన్వైట్ చేస్తూ ఆ స్టేజ్ మీద పిలవడం జరిగింది. అక్కడ కిరణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మన పెద్దలు స్పీకర్ గారు ఉన్నారు, పార్వతమ్మ గారు ఉన్నారు. వాళ్ళందరి ముందర అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి
సహాయం చేయండి, మీ అందరు సపోర్ట్ అని అడగడం మాత్రమే జరిగింది. ఏం మీరు అడగట్లేదా? రాష్ట్రంలో ఉండే రాజంపేటకి వెళ్ళారు, అనంతపూర్కి వెళ్ళారు, అక్కడక్కడ జోలు పట్టుకొని అడుక్కుంటున్నారు. మీకు తెలియదా మీరేం చేస్తున్నా అనేది? మీరు వ్యక్తిగత విమర్శలకు వెళితే, వ్యక్తిగత విమర్శలు కనుక మీరు వెళ్ళి దాని మీద కనుక మీరు మాట్లాడితే మీ వ్యక్తిగత విషయాలు కూడా బయటికి తీసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు కొన్ని చిన్న పాములను మీరు చేరదీస్తున్నారు. ఇక్కడ నేను మీరనే మీకు గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నా. చిన్న పాముల చేత మీరు మాట్లాడిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కిరణ్ గారితో నేను చాలా దగ్గర నుండి చూస్తున్నా. అలాంటి గొప్ప వ్యక్తిని దూరం చేసుకోవద్దండి. ఎందుకంటే జాతి కోసం అవసరం ఉండి, లేదా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి స్థాయిలో ఆయన ఇంత రిస్క్ తీసుకొని రోజుకు 5 నుంచి 10 మందికి నేను దగ్గర ఉండి కళ్ళర చూస్తున్నా ఎంతమంది సాయం తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారంతా ఆయన ఎప్పుడెప్పుడు సార్ మీరు పాలిటిక్స్లోకి రండి, మీరు ప్రజల్లోకి రండి, మీరు ఇది చేయండి అది చేయండి అని అంటే ఆయన తన తల్లి మీద ప్రమాణం చేసి నేను ఒక పదవి కోసమో లేకుంటే కుల సంఘాల్లో వచ్చే అధ్యక్షుల కోసమో నేను రావట్లేదు, నేనుండే పరిధిలో నాకు చేతనంత సాయం మా వాళ్ళకి చేయాలి, అంటే మన సంఘీయులకు చేయాలి అని చెప్పేసి ఆయన ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తూ ఉంటే, అలాంటి గొప్ప మనిషిని పట్టుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ అవాక్కులు చవాక్కులు పేలే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజులు కఠినంగా ఉంటాయి. మన సంఘీయులు అని చెప్పేసి నేను ఇంకా మెత్తగా స్లోగా వింటారని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఒకటి, ఎవరు మంచివాళ్ళు, ఎవరు జాతి కోసం నిజంగా బయటకు వస్తున్నారు, ఎవరు వీటి మీద సహాయ సహకారాలు అందించాలి, ప్రజల కోసం, మన వాళ్ళ కోసం, మన వాళ్ళ అభివృద్ధి కోసం ఎవరు పాటుపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఎవరు కష్టపడుతున్నారని గుర్తించాల్సిన బాధ్యత మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి నేను వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా. రెండో విషయం, కిరణ్ గారు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ అనేటువంటి గొప్ప సంస్థను స్థాపించి ఎంతోమందికి కాళ్ళు లేని వాళ్ళకి, పాపం వాళ్ళు మన విశ్వకర్మలు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి లక్షలు వాళ్ళకి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా, ఆయన స్థాపించినటువంటి ఫౌండేషన్ ద్వారా పెద్దలు చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఏ రకంగా అయితే సపోర్ట్ తీస్తూ మన సంఘీయులందరికీ ముందుకు పోయి సహాయం చేస్తున్నారో అలా మీరు ఏదైనా వచ్చి చేయగలరా? మీకు అంత ధైర్యం ఉందా? ఇంకొకటి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ పొజిషన్లో ఉండి మీరు సంఘాలలో ఎలా పోటీ చేస్తారు? దీని మీద ఎలక్షన్ కమిషనర్ ఏదైతే కమిటీ ఏర్పడిందో వాళ్ళు దీని మీద కంపల్సరీగా ఇలాంటి వాటి మీద మీరు దృష్టి సారించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, మీరు మీ అబ్బాయి చదువుల కోసం అని చెప్పేసి కిరణ్ గారిని మీరు ఆ అమౌంట్, ఆ డబ్బులు అడిగిన ఆ క్షణం మీరు మర్చిపోకూడదు. ఒకరి యొక్క సహాయం పొందినప్పుడు ఆ సహాయానికి మనం కృతజ్ఞతాభావంగా ఉండాల్సింది పోయి తిరిగి మీరు ఆ డబ్బుల్ని ఇవ్వకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే, ఆయన ఒక ఏసీపీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా చేస్తారో లేకుంటే మీ గురించి అంటారనే భయంతో మీరు ఇచ్చారు. ఆయన కాబట్టి మీరు ఇచ్చారు. మీరు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి మీ మనుషులే మా డబ్బులు తిన్నాడు రా నాయనా బాబు అని చెప్పేసి మొత్తుకొని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మనం ఎంతమందికి మేలు చేశాము, మనం ఏంటనేది తెలుసుకోగలగాల. ఇక్కడ ఇంకొకటి, పార్వతమ్మ గారి గురించి ఎవడైనా సరే నోరు మెదిపి అవాక్కులు చవాకులు గనక మాట్లాడితే పై పగులుతుంది అని చెప్తున్నా. ఇక్కడ ఒకడు మాట్లాడుతాడు, డైరెక్టర్లు సపోర్ట్ లేరంట. డైరెక్టర్ల సపోర్టు ఆమెకెందుకండి? ఆల్రెడీ లోకేష్ గారు చూసేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోర్ట్ కావాల్సింది డైరెక్టర్ల సపోర్ట్ ఆమెకు కాదు. డైరెక్టర్లు మీ దగ్గరికి ఎవరన్నా లోకల్ నాయకులు వచ్చి మన విశ్వబ్రాహ్మణులు ఎవరన్నా సమస్య అని చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మీద ఉన్నప్పుడు పార్వతమ్మ గారిని పట్టుకొని, అమ్మ మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి, మా విశ్వబ్రాహ్మణులు మా ఏరియాలో ఉండేవాళ్ళు ఈ సమస్యలు అని చెప్పి మీరు ఆమె దగ్గర నుంచి మీరు సహాయ సహకారాలు పొందాలా. అర్థమైందా?
రెండోది, నా విషయానికి కొంతమంది మాట్లాడుతున్నారంట, పార్టీలు మారాడు అని. నేను మొగోండ్రా, నేను పార్టీ మారి నాకు ఒక విధంగా నాకు అక్కడ మన కమ్యూనిటీకి జరిగిన ఒక విషయానికి నేను కలత చెంది బయటకు వచ్చి మొగోని మాదిరి ఓపెన్గా నేను పార్టీలో చేరి నేను పనిచేసిన. కోవర్టుల మాదిరి పనిచేయలే. నేను టీడీపీలో ఉంటూ కోవర్టులుగా మాదిరి ఎవరైతే మాజీ వైసీపీ విశ్వబ్రాహ్మణ కన్వీనర్లు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కులయ్యి నా మీద అలిగేషన్ చేసే స్థాయికి వెళ్ళిపోయినారా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సైలెంట్గా ఉన్నానంటే అది నా చేతకంతనం కాదు. మన సాటి విశ్వబ్రాహ్మణి నేను తిట్టాలా అని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ ఇన్ని రోజులు ఆగా. ఇప్పటి నుంచి ఒక లెక్క చెప్తున్నా. నేను నిలబడుతున్నా. పార్వతమ్మ గారి జోలికి ఎవడొచ్చినా కూడా తాట తీస్తాను, నిజంగా చెప్తున్నా. ఇంకొకటి, కిరణ్ గారు అంటే నాకు అంత గౌరవం. ఆయన్ని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇన్ని రోజులు సమయం పాటిస్తూ ఆయన ఎందుకు మీరు దీని గురించి మాట్లాడొద్దులేండి వాళ్ళంతేలే అని చెప్పేసి ఆయన మమ్మల్ని అదుపు చేస్తూ ఉంటే ఆగి ఉన్నాం. ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు. ఎలక్షన్స్కి వెళ్దాం. యువకులందరూ బయటికి రండి. రాష్ట్రంలో ఉండే యువకులంతా మీకోసం కాదు నిలబడాల్సింది, మన కోసం నిలబడాలా. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలా. ఇలాంటి ఈ ఆలోచనలు చేస్తూ ఒక మహిళ మీద మాట్లాడే ఇలాంటి వారిన మనం అందలం ఎక్కించాల్సింది, లేకుంటే ఒక నాయకులుగా చూడాల్సింది. రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ ఈ విషయాల మీద మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం కానీ దీని యొక్క ఓర్పు కానీ ఎంతైనా ఉండాలి. పెద్దలు మీ అందరి సహాయ సహకారాలు మంచి వైపు తీసుకెళ్ళండి. ఎవరైతే అవాక్కులు చవాకులు పేలుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా నోరు అదుపు చేసుకొని మంచిగా మర్యాదగా ఉంటే బాగుంటుంది. నేను ఇంకోటి చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఏదైతే మీ సంఘాలు లేదా మీరు ప్యానల్ అని చెప్పేసి అన్ని చోట్ల తిరుగుతున్నారు, అట్లా మేము కూడా తిరుగుతున్నాం. ప్రజల్లోకి వెళ్దాం. వాళ్ళ సమస్యలు ఏముందో తెలుసుకుందాం. వాళ్ళకి ఏమన్నా కావాలంటే దాని పరంగా మనం ముందుకెళ్దాం. గవర్నమెంట్ని కూర్చోబెడదాం. ఒక లెటర్ ప్యాడ్ మీద మన సమస్యలు ఏంటనేది వాళ్ళకి తెలియజేద్దాం. అంతేగాని ఒకరినొకరిని ఇట్లా పర్సనల్గా విమర్శించుకుంటూ మన జాతిని తక్కువ చేసుకుంటూ ఇదానండి మనకు కావాల్సింది. కిరణ్ గారు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక పదవి కానీ సంఘాలకు సంబంధించిన పదవులు కానీ నేను తీసుకోనని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడం జరిగింది. మీరు చేస్తారా అది? విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వస్తాం, మా ప్యానల్ అంతా వస్తాం, కిరణ్ గారు వస్తారు, మేమంతా ప్రమాణం చేయమని చెప్తాం. మీరు చేస్తారా అది? నాయకుడికి ఉండాల్సింది ఏది పడితే అది నోటుకో చేస్తే అది డ్రైనేజ్ మాదిరి మాట్లాడడం కాదు. ఒక మాట అంటే దాని మీద ఒక వ్యవస్థ మీద ఒక అవగాహనతో లేకపోతే ఒక గౌరవంతో సాటి విశ్వబ్రహ్మణుని గౌరవంగా ఇచ్చినప్పుడే మీ విలువ కాపాడుకుంటారు. మీరు ఏదైతే మీ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారో వారికి మీరు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి అన్నప్పుడు వారికి నేను సహాయకంగా నిలబడాలని చెప్పి ఆ రోజు నేను కడప పార్లమెంటు విశ్వబ్రాహ్మణ కన్వీనర్గా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు నాకుండే సర్కిల్ ఈ రోజు కూడా చెప్తున్నా, జిల్లాలో నేను లేను కాబట్టి అది బయటికి వెళ్ళింది. ఆ పోస్టు నేనుంటే అది వెళ్ళేదా? అది అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు ఎవడెంత పని చేశాడనేది. వాడు గుర్తుపెట్టుకోండి. నేను అనేవాడిని ఎక్కడికి పోలా, ఇక్కడే ఉన్నా. నన్నన్న పర్లా, నేను అభిమానించే మా పార్వతమ్మ పెద్దమ్మని కానీ మా కిరణ్ అన్నయ్యను కానీ ఎవడన్నా నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు కనుక మాట్లాడితే తోలు తీస్తాం. గుర్తుపెట్టుకోండి అది. ఇక్కడ నేను మీ ప్రధాన కార్యదర్శి గారు ఎమ్మెల్యే టికెట్ కోసం వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? నన్ను మా నాన్నగారు మీ మీదకి వచ్చారు. ఆ రోజు ఎందుకు వచ్చారు? మర్యాదగా ఒకరికొకరిని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందు పోవాలి, కానీ ఒకరిని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఆ రోజు నేను మా ఎమ్మెల్సీ గారికి చెప్పి ఫోన్ చేయించి మీకోసం నేను సపోర్ట్ చూపించిన. ఇంకొక విషయం, ఆ రోజు విజయవాడకు ఎమ్మెల్యే టికెట్ మీకు కావాలన్నప్పుడు నేను కూడా వచ్చా. విజయవాడలో మనం ఇప్పుడుండే మినిస్టర్ గారితో, నేను పేర్లు చెప్పను, మినిస్టర్ గారి దగ్గర మనం కూర్చొని మాట్లాడుతూ ఉంటే
నా సెల్లు నేను సైలెంట్లో పెట్టుకున్నా. నా భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నా కొడుకుని నేను చూసుకోలే. ఆ పురిటి నొప్పులు బాధలేంటి అది కూడా నేను చూడలే. ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ నేను కమ్యూనిటీలో వస్తున్నప్పుడు నాలాంటి వాడికి మీరు సపోర్ట్ చేయాలయా. ఇప్పటికి కూడా నా భార్య బాధపడుతుంది. నీకు ఎందుకు వచ్చింది ఇంత బాధ, నువ్వు కమ్యూనిటీ అని చెప్పి ముందుకు పోతూ ఉంటావు, నీకు ఎందుకు ఇదంతా అని చెప్తుంది. ఇప్పుడు నాకంటూ సపోర్ట్గా లేరు, నాకంటూ ఒక గాడ్ ఫాదర్ అనేవారు లేరు. ఏదో పెద్దలు మనకి ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు, అలాంటి వారిని మనం సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ మనం ముందుకు పోవాలా అని. నేను పార్టీలు మారానని చెప్పి అంటున్నారు. పార్టీలు మారింది నాకు అక్కడ కొన్ని అవమానాలు కానీ మన కమ్యూనిటీ గురించి అవమానాలు కానీ జరిగినాయని మీ అందరికీ తెలుసు. దానివల్ల నేను పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకున్నా. ఈరోజు నేను ఒక జాతీయ పార్టీలో ఉంటూ ఇప్పటికి కూడా నేను మన వాళ్ళ సమస్యలు ఏముంటాయి, వాళ్ళకి నేను ఏమన్నా చేయగలుగుతానని చెప్పేసి దాని మీద మాత్రం నేను ముందుకెళ్తున్నా. కానీ నేను ఇప్పుడున్న పార్టీలో నేను చేరా 1 year కూడా కాల, నాకు జిల్లా పోస్ట్ ఇచ్చారు. నాకు ఇంకా మీరు వక్తగా మీరు మంచిగా మాట్లాడతారు, మీరు ఈ ప్రోగ్రామ్కి మీరు ఒక వక్తగా రండి అని చెప్పి ఎందుకు పిలుస్తున్నారు? ఆ టాలెంట్ ఉంది కాబట్టి, ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి. చదువుకునేవాడిని, ఎంటెక్ చేశాను, లా చేశాను, నేను నెలకు 2 లక్షల జీతం ఉంది. ఇవన్నీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ నాకు వచ్చే సాటర్డే సండే ఆ 2 రోజులు నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా తిరిగి. ఇంత వయసులో నాకు 35 సంవత్సరాలు, ఇంత వయసులో ఉండి కూడా నేను బయటకు వచ్చి మన వాళ్ళకి మన సమస్యలు తీసుకోవాలా? నాకు ఏదైతే నేను రాజకీయంగా ఉన్నప్పుడు నాకు ఏదైతే ఇబ్బందులు జరిగినాయో ఆ ఇబ్బందులు నాకు జరగకూడదు. మన రాబోయే మన విశ్వబ్రాహ్మణులు ఎవరైతే యువతులు ఉన్నారో, ఇప్పుడు చిన్న వయసులో కొన్ని నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకుంటాం. అది మంచి వైపు వెళ్ళిందా మంచే, లేదా అది ఏదన్నా కొద్ది తేడా కొడితే అరే వాడు అది మారినాడు, వాడు ఇది చేసినాడని. అరే నేను ఒకటి చెప్తా, నేను పార్టీలు మారడం వల్ల నాకే కదా నష్టమైంది. మన ఆచార్యులకు కానీ మన విశ్వబ్రాహ్మణులకు కానీ నేను ఏమన్నా హాని చేశానా? గుండె మీద చేసుకోండి. నేను ఏ రోజైనా నేను స్వార్థం కోసం చేశానా? కనకాచార్య గారు నాకు కడప పార్లమెంటు విశ్వబ్రాహ్మణ కన్వీనర్గా నువ్వే ఉండాలి విశ్వం అంటే, చిన్న వయసులో నేను కమ్యూనిటీకి సంబంధించిన పదవి తీసుకొని చాలామంది చేత నేను వాని కులంపిచ్చి లేకుంటే అది ఇది అని చెప్పి మాట్లాడినారు. నాకు ఇచ్చింది ఒక కులానికి సంబంధించిన పోస్టు. కులానికి సంబంధించిన పోస్ట్ వచ్చినప్పుడు నేను కుల సభ్యులందరినీ నేను పార్టీ వైపు తీసుకురావాలి కదా. అలాంటప్పుడు నా కులం పిచ్చి అంటే ఎట్లా? జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో నేను పనిచేసిన. నేను ఈరోజు చెప్తా ఉన్నా, జిల్లాలో నేను ఎక్కడి నుంచైనా నేను రాజకీయం చేయగలుగుతా. ఆ దమ్ము ధైర్యము సపోర్టు నాకు ఉంది. నేను బీజేపీలోనా టీడీపీలోనా అని కాదు, చేయగలిగే సత్తా నాలో ఉంది. అది కిరణ్ గారు గుర్తించారు. కిరణ్ గారి జోలికి ఎవరన్నా వచ్చినా కూడా నేను అయితే అది వేరే రకంగా ఉంటుంది. నెక్స్ట్ చేసి చూపిస్తాం. తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఏం చెప్తున్నానంటే, యువకులు బయటికి రండి, మంచి ఆలోచన, చదువుకొని సమస్యల మీద అవగాహన. నేను 26 లక్షల మందికి రిప్రజెంటేటర్గా ముందుకెళ్ళాలంటే ఆ నాయకుడు ఎలా ఉండాలని చెప్పి మీ అందరు ఆలోచన చేయండి. ఏ ప్యానల్ నిజంగా మంచి వ్యక్తులు ఉన్నారు అని కూడా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాజీ అధ్యక్షులకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా ఈరోజు మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం. మరి మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తున్నారనంటే మరి జనాలు ఎలా నమ్మాలి వాళ్ళని? కొత్త రక్తం రావాలి, కొత్త నాయకులు ఎన్నుకోండి అబ్బా. మాలాంటి నాయకత్వం కూడా చూడండి మేము ఎలా ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి వైపు అని. మేము చదువుకునే వాళ్ళం. ఇందాక కూడా చెప్పినానని, నేను బీటెక్ చేసి ఎంటెక్ మోహన్ బాబు కాలేజీలో చేసుకొని ఎక్కడెక్కడో ముంబాయి, పూణే, బెంగళూరు, హైదరాబాదు ఇక్కడల్లా ఎంతమందితో నేను ఈరోజు ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా నా కింద ఒక 7-8 మంది పనిచేస్తున్నారంటే అందరి మైండ్ సెట్, ఒక చదువుకునే వాళ్ళు, ఒక స్థాయిలో ఉండేవాళ్ళు నా కింద పనిచేస్తున్నారంటే నేను ఇంకా ముందుకెళ్ళి ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మాలాంటి వాళ్ళకి. మీరు గుర్తించండి. చదువుకున్న యువత ఈ కాలంలో బయటికి రావట్లేదు. పాలిటిక్స్ అని రావాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి, మనం మంచి స్థాయిలోకి వెళ్ళాలి. ఇదే నేను తెలియజేసుకుంటున్నా. నమస్కారం, ఉంటాం. జై భారత్, జై హింద్. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే.